నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాలంటీర్లు సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని జగనన్న సురక్ష కార్యక్రమ లక్ష్యాన్ని పూర్తి చేయాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ సచివాలయ సిబ్బందికి సూచించారు. గూడూరు పట్టణంలో సచివాలయ సిబ్బందికి జరుగుతున్న ట్రైనింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరప్రసాద్ హాజరై మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సురక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చారని అన్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులై ఉండి సంక్షేమ పథకాలు రాకపోతే వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. సచివాలయ సిబ్బంది స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. పేదవాళ్లకు సేవ చేసే అవకాశం సచివాలయ సిబ్బందికి ముఖ్యమంత్రి కల్పించారని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, కమిషనర్ సాయినాథ్, డిపిఓ వాణిరెడ్డి, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, అజీజ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సృష్టించిందే కేవలం పేదవాళ్ళకి సహాయం చేయడానికి అని చెప్పి ఆలోచించుకుని వచ్చిన వాళ్ళని కుటుంబ సభ్యులాగా భావించుకుని ఈ జగనన్న సురక్ష పథకాన్ని పెద్ద సక్సెస్ చేస్తే దీంట్లో 2 లాభాలు కనిపిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ అది పక్కన పెడతాం, దాని కూడా కాదు. గొప్పలేం ముందుకో వరప్రసాద్ నెలకు గొప్పలేం నాకు ఏం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు 14లో ఓడిపోతే ఏం కాలేదు. ఆయన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ జరిగితే అప్పటి నుంచి క్యాంపులన్నీ కూడా జరుగుతాయి కనుక అది మన కన్సర్న్ ఆఫీసర్ చెప్పినట్టుగా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అది ఉంటుంది కనుక మేము ఏ టైంలోనే రావచ్చు అక్కడికి. మాకు ఏ ఆఫీస్ డ్యూటీలో ఉన్నా కూడా మీరు దయచేసి ఇవ్వండి. అది ఇస్తే ఎవరన్నా కనుక ఎక్సెప్ట్ నేచర్ స్కాల్స్ భోజనానికి అలాంటి లేకపోతే తప్పకుండా మేము విడిచిపెట్టాం. ఎందుకంటే మీరు మాకు లిస్టులు ఇస్తే మేము వస్తాం, మా అందరికి ఇవ్వండి. అది అన్నీ తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం మీరు చక్కగా ఏర్పాటు చేసి ప్రతిసారి కూడా మన కమిషనర్ గారు ఒకసారి ఏదైనా చెప్తే ప్రభుత్వ పథకంలో ఎందుకంటే వెంటనే తక్కువ టైంలో చక్కగా ఏర్పాటు చేయడంలో నేర్పరి టీచర్ అంతా మీ చేతిలో ఉంది. ఆయన కూడా అదే మాట చెప్తున్నాడు, నిర్మోహాటంగా మాతో కూడా అదే మాట చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పుడే చూశాను నేను, కలెక్టరు, ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, ఎమ్మెల్యే, తర్వాత సచివాలయం, వాలంటీర్. జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ వ్యవస్థని దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకొచ్చిన తర్వాత చాలామందికి వాళ్ళ ఇంటి ముందే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పథకాలు కానివ్వండి ఏమైనా ఉన్నాయి కూడా అక్కడ జరిగిపోతున్నాయి. అందువల్ల ఈ సెకండరీ లీడర్షిప్ కింద చాలా ఒత్తిడి తగ్గిపోయింది. ఎవరి దగ్గరికి రావడం లేదు, మా దగ్గరికి ఎవరు రారు ఉదయం వేసి ఎక్సెప్ట్ పోలీస్ స్టేషన్ తప్ప. దానికి ఉదాహరణ ఏంటంటే నేను మామూలుగా 5 గంటలకు లేస్తాను, 1వ తేదీ 5:30కంతా వాలంటీర్ అమ్మాయి ఎవరో వస్తుంది. ఇక్కడ ఉందా లేదా నాకు తెలియదు, కానీ మా ఇంట్లో పెద్ద ఒక వంట చేసేదాన్ని. వీళ్ళందరూ ఉన్నారు చెప్తారు. ఈ వాలంటీర్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్. ఆ 50 ఇళ్లలో ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎవరు అర్హత ఉంది, ఎవరికి అర్హత లేకుండా ఎదుర్కొన్నారు, అర్హత ఉండి కూడా పొందలేని వాళ్ళు ఎవరు అనేది నిజంగా జల్లెడ పట్టమనే చెప్పడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 99.5% ఇస్తున్నాం, 0.5% ఎక్కడో మిగిలిపోయి ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇది. అది కూడా ఉండకూడదు. ఎవరు ఈ పరిపాలనలో ఎవరు కూడా అసంతృప్తితో ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆశీర్వదించినందుకు ఇప్పటిదాకా మీరు చేసిన పనులన్నీ కూడా ఆయనకు తెలుసు. ఇక మీదట మీరందరూ కూడా ఆయన రుణం తెచ్చుకోవడానికి మీరు రెడీగా ఉండాలా. ఇంకా ఎక్కువగా శ్రమించి నిజంగా మేము మొన్న జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమంలో నేను కూడా తిరిగాను, మా ఏరియా తిరిగాను. అక్కడ కూడా కొన్ని సమస్యలు అన్నమాట. వాస్తవం మా పెద్ద చెప్పినట్టు ఖచ్చితంగా అవన్నీ కూడా గుర్తించి అవి కూడా క్లియర్ చేసుకునే అవకాశం జగన్ గారు మనకి ఇచ్చారు. ఈరోజు జగనన్న సురక్ష మన సురక్ష అనే పథకం ద్వారా అన్నీ కూడా 100% ప్రజా సమస్యలు క్లియర్ చేసే అవకాశం మళ్ళా మీకు వచ్చిందని సంతోషపడుతున్నాను. ఇందులో ముఖ్యంగా ఇంకా వాళ్ళు చెప్పిన విషయాలే అందులో నేను చెప్పదలుచుకోలేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కొత్తగా కన్వీనర్లు, గృహ సారథులని జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. మీకు సపోర్టుగా మీరు వాలంటీర్లు, గృహ సారథులు కోఆర్డినేట్ చేసుకుని
వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీ తోడుగా వాళ్ళని కూడా తీసుకుని పోయి అక్కడున్న సమస్య లోకల్గా గృహశాంతులకు తెలుసు కాబట్టి వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి సమస్యను ముందుకు తీసుకుని పోతూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టాస్క్ అయితే ఇచ్చారో ఆ టాస్క్ మనం కంప్లీట్ చేసి ఆయనకు మనం గిఫ్ట్. ప్రజలకు సౌకర్యవంతంగా గూడూరు పట్టణంలో ప్రధాన కూడళ్లలో టాయిలెట్ బ్లాక్లను ఏర్పాటు చేస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యుల దాతృత్వంతో నూతనంగా నిర్మించిన టాయిలెట్ బ్లాక్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్ పాత కూరగాయల మార్కెట్ వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి దాతృత్వంతో నూతనంగా నిర్మించిన టాయిలెట్ బ్లాక్ను ఎమ్మెల్యే వరప్రసాద్ మరియు రోటరీ క్లబ్ సభ్యులు ప్రారంభించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పట్టణంలో పెండింగ్లో ఉన్న పలు సమస్యలు పరిష్కరించడం జరిగిందని, చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతిరోజు వందలాది మంది పట్టణంకి వస్తూ ఉంటారని అన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ప్రధాన కూడళ్ల వద్ద టాయిలెట్ బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యుల దాతృత్వంతో హాస్పిటల్ రోడ్లో టాయిలెట్ బ్లాక్ను నిర్మించడం అభినందనీయమని అన్నారు. దాత డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన రోడ్డు హాస్పిటల్ రోడ్డులో ప్రజలకు సౌకర్యవంతంగా రోటరీ క్లబ్ వారు టాయిలెట్ బ్లాక్ నిర్మించాలని మాకు తెలియజేయగా డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద ఆర్థిక సహాయం అందించామని అన్నారు. అనంతరం డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ అందించారు. మహిళా మండలి సభ్యులు, పట్టణ ప్రముఖులు డాక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, రోటరీ క్లబ్ అధ్యక్షులు కిరణ్ చక్రవర్తి, దశరథ రామిరెడ్డి, పివి కృష్ణయ్య, రాంప్రసాద్, సుప్రభ, జీవని తదితరులు పాల్గొన్నారు. గూడూరులోనే ఒక ముఖ్యమైన కుటుంబం చెందిన సిఆర్ రెడ్డి గారి కుమార్తె అల్లుడు రోహిణి గారు, జనార్దన్ రెడ్డి గారికి ప్రజాసేవలో ప్రతి నిమిషం కూడా ముందుకు వెళ్తున్న రోటరీ క్లబ్ వారు, ఉన్నారు క్లబ్ వారికి, అలాగే రోటరీ క్లబ్ గూడూరు 1 and 2కి నేను చూస్తున్నాను. ఇలాంటి అల్లుడు దొరకడం కుటుంబానికి చాలా కష్టమైంది, చాలా చాలా కష్టం. అది సిఆర్ రెడ్డి గారి తెలివితేటలో లేకపోతే రోహిణి గారు అదృష్టమో ఎలా చెప్పాలో తప్పని చెప్పిన తప్పు లేదు. కానీ ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు గొప్ప మానవతావాది. ది సైలెన్స్ ఈజ్ ది గ్రేట్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ కాన్వర్సేషన్ అంటారు. నెమ్మదిలోనే చాలా మాట్లాడినట్టు ఉంటుందట. సైలెన్స్ ఈజ్ ది గ్రేట్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే బాగా మాట్లాడడం. సో ఆ సైలెన్స్లోనే వారు భావాలన్నీ చెప్పడం, లేదు ఒప్పుకోకపోతే సైలెంట్గా ఉండడం, ఒప్పుకుంటే స్మైల్ వేయడం. సో దిస్ సైలెన్స్ కంత ప్రాధాన్యత ఇచ్చే వారి దగ్గర నేను నేర్చుకున్నాను. సో ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ముందుకు ఈరోజు అందులో వాళ్ళ వివాహ దినం కనుక, సో ఈరోజు ఈ మనందరి తరఫున కూడా పెద్దవాడిగా జనార్దన్ రెడ్డి గారు, రోహిణి గారు నిండా నూరేళ్ళు ఉండి ఆ పేదవాళ్ళకి ఇంకా సేవలు చేసుకుంటూ మన గూడూరుకి మంచి పేరు తెచ్చుకుంటూ ఉండాలని చెప్పి మన అందరి తరఫున కూడా నిండా నూరేళ్ళు ఉండాలా, ప్రజలు సేవ చేసుకోవాలని ఆశిస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలని చెప్పి కోరుతుంది. ఈ సమయంలో ఈ విధంగా ఇంత చక్కటి దానికి కిరణ్ గారి కన్నా కృష్ణ గారు, లక్ష్మీ గారు మాట్లాడుకొస్తుంటారు నా దగ్గర. దాంతోపాటు ఎప్పుడు చూసినా అందరూ వాళ్ళని చూస్తుంటాం. ప్రతిసారి కూడా అందరూ కలిసి ఇంత చక్కటి టాయిలెట్ కట్టించి ప్రజలకు అంకితం చేసినందుకు అది మా చేతుల ద్వారా మా తరఫున కూడా మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి రోటరీ క్లబ్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక కోరిక. రోటరీ క్లబ్ అంటే గూడూరులో ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎన్నో ప్రముఖమైన ప్రాజెక్ట్స్ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ అయితేమి, డిఆర్డబ్ల్యూ కాలేజ్ అయితేమి, స్వర్గధామం అయితేమి, మోక్షధామం, ఇంకా అటువంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టున్నారు. అటువంటి రోటేరియన్ వాళ్ళు ఈరోజు ఈ మెయిన్ రోడ్లో రైట్ ఫ్రమ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి మక్సూల్ బస్ స్టాండ్ వరకు ఎక్కడా కూడా ఈ టాయిలెట్ బ్లాక్ లేదనేది గుర్తించి ఒకటి కట్టిస్తే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. చేసిన తర్వాత మన సైట్ లొకేట్ చేయడానికి మన మన ఎమ్మెల్యే వరప్రసాదరావు గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఎంతో బ్రాడ్ విజన్తో అందరికీ ఉపయోగపడే విధంగా ఈ సెంటర్లో మేము యాక్చువల్గా కల్చు దగ్గర అనుకుంటున్నాము. కానీ సార్ అది దానికంటే కూడా ఇది మంచి లొకేషను, ఇక్కడ అందరికీ ఉపయోగపడుతుంది, మార్కెట్కి వచ్చే వాళ్ళకైనా హాస్పిటల్ రోడ్లో ఉండే వాళ్ళకైనా ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ ఈ సైట్ చూపించారు.
దాన్ని మన ఆర్డీఓ గారు కిరణ్ కుమార్ గారు, మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ గారు దాన్ని ధృవీకరించారు. అది ఎంతో సంతోషకరం. ఒకసారి అది డిసైడ్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని మన రొటేన్ కిరణ్ కృష్ణయ్య గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి తప్పకుండా చేద్దామని నేను మా వైఫ్ రోహిణి సరేనన్నాము. మేము చెప్పిందే తడవుగా ఆగమేఘాల మీద అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి గొప్ప ట్యాంక్ కట్టడం అయితేనేమి, పైన బిల్డింగ్ లేపడం అయితేనేమి, ట్యాంక్ వేయడము, బోర్ వేసి నీళ్లు సప్లై, టైల్స్ వేయడము, ఇవన్నీ కూడా ఆగమేఘాల మీద చేసి దాదాపు అంతా నీళ్ళని పూర్తి చేసేసారు. కంప్లీట్ ప్రోగ్రామ్ ఇదంతా కూడా చేసేసి మనం వేదపల్లి వరప్రసాద్ గారి చేత మనం ఓపెన్ చేద్దాం ఈరోజు అని చెప్పి డిసైడ్ చేసాము. ఎంతో సంతోషకరం. ఇంత మంచి ప్రాజెక్ట్ మాకు ఇచ్చిన దానికి ఎంతో సంతోషం. ఈ ప్రాజెక్టు ప్రతి నుంచి కిరణ్ గారు, పివి కృష్ణయ్య గారు చూశారు. వాడి ప్రశిక్షణ సలహాలు ఇస్తున్న దశన్న కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా రావడానికి, లొకేషన్ ఇవ్వడానికి అంతటి కారణమైన మన ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి, ఆర్డీఓ కిరణ్ కుమార్ గారికి, కమిషనర్ సాయినాథ్ గారికి ధన్యవాదాలు. ఇంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చిన దానికి మీ అందరికీ రుణపడి ఉంటాము. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అందరూ దీన్ని అయితే జాగ్రత్తగా ఉపయోగించుకొని వాసన రాకుండా నీళ్ళ సప్లై ఉంది కాబట్టి దాన్ని బాగా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాము. మెయింటైన్ చేసేదానికి కూడా కమిషనర్ గారు వాళ్ళ త్రూ మున్సిపాలిటీ మెయింటైన్ చేస్తామని వాళ్ళు సమ్మతి తెలిపారు. దాన్ని బాగా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని, అందరికీ ఉపయోగపడేలా చూడాలని కోరుకుంటున్నాను. పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే ఎమ్మెల్యే గారికి కూడాను, వారు కూడా పర్మిషన్ ఇచ్చారు. అలాగే కౌన్సిల్లో కూడా దీనికి పర్మిషన్ ఇచ్చారు. ఆర్డీఓ గారు వారు కూడా సంతకం చేసి మాకు దీనికి చేసేదానికి చాలా సహాయపడ్డారు. వారికి కూడా ఆర్డీఓ గారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ వచ్చింది టాయిలెట్ బాగానే ఉంది. దీన్ని ఏ రకంగా మెయింటైన్ చేయాలని మన ఎమ్మెల్యే గారిని అడిగితే ఏ ఫీజు పెట్టద్దు, కట్టకుండానే పేదలకు సహాయం చేయమని అడిగారు. అది ఎక్కడా జరగటం లేదు, కానీ ఇక్కడ చేద్దాం అనుకున్నారు. సరే, మేము దానికి ఒప్పుకొని చేస్తూ ఉన్నాము. అదే ఏ ఫీజు ప్రస్తుతం లేకుండా చూస్తాము. దీన్ని ప్రజలు కూడా బాగా ఉపయోగించుకున్నప్పుడు దాన్ని ప్రతిదీ మన ఇంట్లో లాగానే దీన్ని కూడా చూసుకోవాలని, నీట్నెస్ మెయింటైన్ చేయాలని, మన తర్వాత వెనక వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా విసుక్కోకుండా ఉండాలని, మనం కలవాలని మీరు ఆలోచించాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈ రకంగా ఇది టాయిలెట్ బ్లాక్ మేము స్టార్ట్ చేసిన తర్వాత టైం సరిపోలేదు, అయినా చేస్తున్నాం. ఈ లోపల రోహిణి మేడం గారు 23 మ్యారేజ్ డే కాబట్టి మీరు ఆ రోజు చేయగలరా అన్నారు. నేను అంతే, ఒక వారం రోజుల ముందే చెప్పారు కాబట్టి వీరంతవరకు బాగా చేశాము అని అనుకుంటున్నాను. ఈ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మాకు సహకరించిన ఈ మేస్త్రులు కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ఈ వర్కర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మాకు డబ్బు తీసుకోవడమే కాదు, మాకు సహకరించి ఎవరు మనమందరం ఇక్కడ సమావేశమై దాన్ని ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా మనకు మున్సిపాలిటీ స్థలం 1 కోటి రూపాయలు స్థలం మనకి ఇచ్చారు. మనం ఖర్చు పెట్టి చేసింది చాలా గొప్ప విషయం కాదు. ఇంత సెంటర్లో మనకు అంత స్థలం, అంత విలువైన స్థలాన్ని ఇచ్చిన అధికారులకి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఎవరైనా కూడా పేరు పెట్టుకుంటామంటే డబ్బులు ఇచ్చి ఇవ్వడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. కాకపోతే మాకు 2 lakhs 3 lakhs అయిపోతుంది అనుకున్న బడ్జెట్ 10 లక్షల దాకా లాగారు. దానికి కూడా మేము సంతోషంగా ఇచ్చాము. ఎందుకంటే మా నాన్నగారి పేరు శాశ్వతంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి బాగా కనపడుతుందని మాకు ఈ అదృష్టం దొరికినందుకు మేము సంతోషంగా ఇచ్చాము. అది వేరే విషయం. మనకి స్థలం విలువ ఎంత ఎక్కువ మనకు ఎవరికి ఇట్లాంటి అవకాశం దొరకదు. ఇంత విలువైన స్థలము మనకు ఇచ్చారంటే వాళ్ళు 3 ఆఫీసర్లు, మన ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, వాళ్ళతో మనకు
అటాచ్మెంట్ మనకు అందరితో డైరెక్ట్గా మనకు కమిషనర్ గారితో మనం మీట్ అవ్వాలంటే మనకు వీలు కాదు. ఆయన చెప్పిన రామ్ కుమార్ గారు, రామ్ ప్రసాద్ గారు వారధిగా ఉండి ఈ పని నెరవేర్చినందుకు ఆయనకు కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు. అది మనకు ఆయన చాలా సహాయం చేశారు. అందరూ కూడా ఒప్పుకోరు, ఎవరన్నా పోయి అడిగినా. ఆయన కమిషనర్ గారికి ఫ్రెండ్ అయినందువల్ల, ఆయన రికమెండ్ చేసినందువల్ల ఆయన కూడా ఒప్పుకొని ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. దీన్ని చాలా యుద్ధ ప్రాతిపదికన మన కిరణ్ తర్వాత కృష్ణన్న పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 11-12 దాకా ఉండి అక్కడ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు. ప్రతి ఒక్కటి ఏ చిన్న పొరపాటు లేకుండా, అది కూడా మళ్ళీ ఎకనామికల్గా చేస్తేనే ఇంత ఖర్చు అయింది. ఎక్కడ చీప్గా దొరకద్ది, ఎక్కడ క్వాలిటీగా దొరకద్ది అని ప్రతిదీ తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ టైల్స్ తేవడం కానీ, ఆ ఇటుకలు తేవడం కానీ, పైపులు కానీ ప్రతిదీ స్వయంగా పోయి వాళ్ళు ఎక్కడ మిస్యూజ్ కాకుండా డబ్బులు చాలా క్యాలిక్యులేటెడ్గా దీన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. వారందరికీ నా ధన్యవాదాలు. అట్లాగే దశన్న కూడా వెనకాలండి వాళ్ళకి సలహాలు ఇస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ టాయిలెట్ బ్లాక్స్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ మీడియా ద్వారా నేను చెప్పదలిసింది ఏంటంటే, వాళ్ళ ఇంట్లో టాయిలెట్స్ ఎంత నీట్గా పెట్టుకుంటారో ఆ రకంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని ఒకరి పోయి దాన్ని స్పాయిల్ చేసేస్తే మళ్ళీ వేరే వాళ్ళు పోకుండా ఉండేలాగా చేస్తే ఇది నిరుపయోగం అయిపోద్ది. కాబట్టి ఇక్కడ ఉండే బయట ఉండే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీళ్లు కావాల్సినవి ఉన్నాయి. మనకు దేవుడి దయ వల్ల నీళ్లు కూడా బాగా పడ్డాయి. మనకు కంటిన్యూగా నీళ్ళ సప్లై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నీళ్లు బాగా ఉపయోగించుకొని ఆ టాయిలెట్ బ్లాక్స్ని శుభ్రంగా పెట్టాలి. అట్లాగే ఎవరైనా శానిటరీ ప్యాడ్స్ అలాంటివి కూడా ఏమన్నా ఉంటే కూడా ఒక పేపర్లో చుట్టి అక్కడ ఒక డస్ట్బిన్స్ పెడతాము, వాటిల్లో వేయాలి. ఎక్కడంటే అక్కడ వాటిని వేసేస్తే అవి బ్లాక్ అయిపోయినాయి అంటే తీసేది కూడా చాలా కష్టము. కాబట్టి మన సొంత ఇంట్లో మనం ఎట్లా టాయిలెట్ బ్లాక్స్ వాడుకుంటామో ఆ రకంగా మీ సొంతది అన్నట్టు ఇక్కడ ఉండే వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్గానే ఉంటారు. ఒక 100 మందికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ టాయిలెట్ బ్లాక్స్ రాకముందు మా హాస్పిటల్లో ఒక పబ్లిక్ టాయిలెట్స్ లాగా వాడుకునేవాళ్ళు. మా హాస్పిటల్ ఎప్పుడు 24 గంటలు ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చేసి మా హాస్పిటల్లో బాత్రూమ్ టాయిలెట్స్ వాడుకునేవాళ్ళు. అట్లాగా అటు వెనక పక్క కుమ్మరీద నుంచి వచ్చే వాళ్ళు కూడా మాకు వెనక పక్క ఉండే బాత్రూమ్స్ వాళ్ళు వాడుకునేవాళ్ళు. వాళ్ళ ఇబ్బందులు మేము కూడా గమనిస్తూ ఉండేవాళ్ళము. ఎక్కడ వాళ్ళకి అవకాశం లేక కొట్లు కట్టుకుంటారే కానీ దానికి టాయిలెట్ కట్టే సదుపాయం అనేది ఉండదు ఎవరికి కూడా. కాబట్టి అందరూ సేల్స్ గర్ల్స్ అయితే ఏమి వాళ్ళందరూ కూడా అంగళ్ళల్లో పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దానికి శాశ్వత పరిష్కారం మన రోటరీ ద్వారా, ఇన్నర్ వీల్ ద్వారా దొరికింది. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మీకు అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చేశాం. ఇదంతా మొత్తం ఈ ఘనత అంతా రోటరీ వాళ్ళకి చెందింది. నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్గా మా ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమి లేదు, దీంట్లో పేరు మాత్రం వేసుకున్నాము. అంటే మా డబ్బులు ఉన్నాయి. అది ఎట్లుందంటే మన డాక్టర్ గారు పోయినసారి చెప్పారు ఇన్నర్ వీల్కి 2 లక్షలు, రోటరీకి 2 లక్షలు ఇస్తాను అని చెప్పారు. మా ఇన్నర్ వీల్ 2 లక్షలు అలాగే ఉంది, దీంట్లో మా 2 లక్షల భాగం ఉంది. కాబట్టి అది మా ఇన్వాల్వ్మెంట్. తప్పితే చేసిన పని అంతా మాత్రం రోటరీ వాళ్ళే చేశారు. మొత్తానికి మేము దీనికి 3,20,000 కట్టుండాలి అంతవరకే. అంటే కిరణ్ అంత ముందర 1,20,000 అక్కడ మున్సిపల్ ఆఫీస్లో వెయిటింగ్ హాల్ కట్టించారు. పోతే వాళ్ళకి 80,000 మిగిలింది. మా దాంట్లో 2 లక్షలు అలాగే ఉండింది. 2,80,000 మా బడ్జెట్. దానికి వాళ్ళు 3 ఇంతలు మా చేత ఖర్చు పెట్టించారు. అయినా సంతోషమే. కాకపోతే మా ప్రెసిడెంట్ సెక్రటరీ 100 ప్రోగ్రాంలు దిగ్విజయంగా నిర్విరామంగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. వాళ్ళకి మా హృదయపూర్వక అభినందనలు. ఇంకా మీదట కూడా మాకు నెక్స్ట్ రాబోయే డైనమిక్ ప్రెసిడెంట్ విష్ణు, శశిరేఖ వాళ్ళకు కూడా మీరు సహకరించి మనం అట్లాగే ఆ 100 ప్రోగ్రాములు టార్గెట్ పెట్టుకోవడము, లేకపోతే మంచి మంచి కార్యక్రమాలు 100 కాకపోయినా అందరం కలిసి చేసుకునేలాగా మాకు మీరందరూ కూడా సహకారం అందించాలి. నెక్స్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీకి కూడా ఇదే మనకు లాస్ట్ ప్రోగ్రాం కాబట్టి నేను అందుకే చెప్తున్నాను. ఇంకొక మాట, రేపు ఆదివారం సాయంత్రం మేము డిన్నర్ పోస్ట్ చేస్తున్నాము సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో. ప్రతి ఒక్కరూ వచ్చి మమ్మల్ని ఆనందింపజేయాలని మిమ్మల్ని
మనసారా కోరుకుంటున్నాను. టెస్ట్ క్లబ్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఎవరైనా వచ్చుంటే మీరు వాళ్ళని కూడా అందరూ కలిసి రావాలని కూడా మా కోరిక. ఈరోజు ఇక్కడ ఈ టాయిలెట్ బ్లాక్స్ ఇచ్చిన డాక్టర్ గారికి, రోహిణి అక్కకి నా కృతజ్ఞతలు. మాకు ఇంత మంచి ప్రోగ్రామ్ ఇచ్చారు. యాక్చువల్లీ రోహిణి అక్క వెనక లేకపోతే అసలు మేము ఏ ప్రోగ్రామ్ చేయలేము. ఆవిడ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు. ఈ టాయిలెట్ బ్లాక్స్ అన్నది అందరికీ ఐడియా రాదు ఇలాంటిది చేయాలని. బట్ ఇది సర్వీస్లో చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా లేడీస్కి. ఈ ఏరియాలో ఉండే లేడీస్ ఎవ్వరికి ఇక్కడ ఏమీ అంటే ఆ సౌకర్యం లేదు. అది ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా డాక్టర్ గారు, రోహిణి అక్క ఇచ్చినందుకు వాళ్ళకి నా కృతజ్ఞతలు. అండ్ ఈరోజు వాళ్ళ యానివర్సరీ సందర్భంగా నేను వాళ్ళని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినందుకు చాలా అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. ప్రాజెక్ట్ యూస్ఫుల్ ప్రాజెక్ట్ అంటే చాలా ప్రాజెక్ట్స్ చేస్తాం కానీ ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టు దాన్ని స్పాన్సర్ చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారు, రోహిణి గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ మనం ఎక్కడో చేస్తుంటాము కానీ ఎక్కువ మందికి ఉపయోగపడకపోవచ్చు కొన్ని. కానీ ఇది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఎక్కడ కూడా టాయిలెట్స్కి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. చాలా మంచి ప్రాజెక్ట్ సార్. రోటరీ ఇంటర్నేషనల్ స్టార్ట్ అయినప్పుడు 1905లో మొట్టమొదటి ప్రాజెక్ట్ అమెరికాలో చికాగోలో ఒక టాయిలెట్ బ్లాక్ కట్టారు. అమెరికాలో ఫస్ట్ ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టును మళ్ళీ గూడూరులో విజిబుల్ ప్రాజెక్ట్. ఇది ఒక డోనార్కి సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, లేదా ఒక ప్రెసిడెంట్కి మనం ఎటువంటి ప్రాజెక్ట్ చేశామనేటువంటి హ్యాపీ ఉండొచ్చు. కానీ అటువంటి ప్రాజెక్టు రోటరీ ఇమేజ్ని పెంచేటువంటి ప్రాజెక్ట్, ఒక రోటరీ క్లబ్ ఇమేజ్ని పెంచేటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఎవరైనా చూసినా కూడా ఇది ఇటువంటి ప్రాజెక్ట్ చేశారంటే. దాన్ని స్పాన్సర్ చేసిన మా డాక్టర్ దంపతులకి ధన్యవాదాలు. దాని ప్రారంభోత్సవానికి చేసిన గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు వెలగూరు వరప్రసాదరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన రొటేరియన్స్ అందరికీ, మన ఎన్ఆర్వి సిస్టర్స్కి అందరికీ, ప్రెస్ క్లబ్ అందరికీ, ప్రజెంట్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన పత్రికా విలేకరులు ముఖ్యంగా చెప్పను. వాళ్ళు మన ప్రాపగాండా చేస్తే మాకు బాగా రోటరీని ప్రజల్లోకి తీసుకునేదానికి కారణమైన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, పత్రికా విలేకరులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సిఆర్ఈటీ టాయిలెట్ బ్లాక్ ఈ 3 ప్రాజెక్టులు అమృతంలాగా ఎప్పుడు ఎల్లకాలం మన రోటరీ ఇమేజ్ని పెంచుతూనే ఉంటాయి ఈ 3 ప్రాజెక్టులు. అటువంటి ప్రాజెక్ట్ని మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు ఆ ప్రాజెక్ట్ని మన రోటరీకి ఇచ్చి పబ్లిక్ ఇమేజ్ని పెంచే విధంగా ఎన్ఆర్వీలు కానీ రోటరీలు కానీ ఎప్పుడు 10 కాలాల పాటు ప్రజల నోట్లో నానే విధంగా చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఇకపోతే వాళ్ళది టుడే ఈజ్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ. వాళ్ళు కలకాలం ఇలాగే హ్యాపీగా హెల్తీగా వాళ్ళు ఉండాలని, ప్రజలకి ఉపయోగపడుతూ ఉండాలని, మనతో కలిసిమెలిసి ఇదే ప్రాజెక్టు చేసుకుంటూ మనందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్, లాంగ్ లైఫ్ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సిఆర్ఈటీ ఫ్యామిలీ is the gift of Guduru, and Dr. Rohini and Dr. Janardhan Reddy, they are also gift of our Guduru. అటువంటి గిఫ్ట్లు మనకి ఉన్నాయి వాళ్ళ ద్వారా. దే ప్యాటర్నైజ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్ని వాటికి ఫండింగ్ చేస్తూ వాళ్ళు చేయడమే కాకుండా వేరే సర్వీస్ ఆర్గనైజేషన్లు కూడా చేస్తూ ఉండే విధంగా వాళ్ళు వాటిని సపోర్ట్ చేస్తున్నట్టు. అటువంటి వ్యక్తులు, అటువంటి దంపతులు, అటువంటి ఫ్యామిలీ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ సీన్ ఎనీవే. చూడలేదు, నేనైతే చూడలేదు, మీరు ఏమైనా చూశారో నాకు తెలియదు కానీ I have not seen such a wonderful family which is become, and that is the family. There are so many businesses, doctors కానీ వేరే బిజినెస్లు కానీ which are depending on the సొసైటీని ఆధారపడి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. This is the couple, this is the doctor's family which feels social responsibility, సాంఘిక బాధ్యత అనేది మన డాక్టర్ సిఆర్ రెడ్డి ఫ్యామిలీకి ఉన్నట్టు ఏ ఫ్యామిలీకి మన గూడూరులో కానీ చుట్టుపక్కల కానీ ఎవరికి లేదు. సాంఘిక బాధ్యతగా తీసుకున్న వాళ్ళు వాళ్ళకి వచ్చినటువంటి ఇన్కంలో కొంత మన ప్రజాసేవకి యాజ్ ఏ టైం టేబుల్గా వాళ్ళు వెచ్చిస్తున్నారు. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్, ఏ గ్రేట్ పీపుల్. గాడ్ బ్లెస్ దెమ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ సార్.
నిబంధనలకు విరుద్ధంగా గూడూరులో నిర్మించిన భవన నిర్మాణం ప్రారంభోత్సవ ఫ్లెక్సీల్లో తిరుపతి జిల్లా కలెక్టర్ ఫోటోలు వేసుకోవడంపై కలెక్టర్ వెంకటరమణారెడ్డి సీరియస్ కాగా కలెక్టర్ ఆదేశానుసారం గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ లలిత జ్యువెలరీ నిర్వాహకులకు తహసీల్దార్ లీలారాణి చేతుల మీదుగా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయం భవనం నిర్మించిన యజమానికి కూడా ఆర్డీఓ నోటీసులు జారీ చేశారు. హాస్పిటల్ రోడ్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనంపై విచారణ జరిపి నివేదిక సమర్పించవలసిందిగా ఆర్డీఓకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో 2 సంవత్సరాల క్రితం నుండి నిర్మించిన కట్టడాలకు శాఖల వారీగా ఇచ్చిన అనుమతులతో కూడిన వివరాలను సమగ్రంగా ఈ నెల 26వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాలని తెలిపారు. అనుమతుల మంజూరులో చట్టాన్ని ధిక్కరించినట్లు గుర్తిస్తే ఏ స్థాయి అధికారినైనా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేయడం లేదా సరెండర్ చేయడం జరుగుతుందన్నారు. రేపు గూడూరులో జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారడం జరిగింది. ఇక్కడ ప్రోటోకాల్ వైలేషన్ జరిగింది. ఆ ప్రోటోకాల్ వైలేషన్లో భాగంగా ఒక అక్రమ నిర్మాణాలు అనేసి వాటిల్లో అనుమతులు ఎలాంటి అనుమతులు లేకుండా సెట్ బ్యాక్స్కి సంబంధించి ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం కాకుండా ఫుట్పాత్లపైన డ్రైనేజీలపైన కట్టడాలు కట్టి అలాంటి అక్రమ నిర్మాణానికి సంబంధించి ప్రారంభోత్సవానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఫోటోను ఆ ఫ్లెక్సీల్లో వేయించడం జరిగింది. దీనికి ఆ అధికారులు అనేవాళ్ళు ఏ విధంగా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఫ్లెక్సీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోటోను వేశారు. దీనికి సంబంధించి క్లారిఫికేషన్ 24 గంటల్లో వాళ్ళు సంజాయిషి నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ని ఎండి కిరణ్ కుమార్ గారికి పంపించడం జరిగింది. అతను అక్కడే ఉన్నారు. కిరణ్ కుమార్ ఎండి గారు వాళ్ళ పిఏకి ఇంట్రెస్ట్ చేసి మా పిఏకి ఇవ్వండి అని చెప్తే తహసీల్దార్ గూడూరు ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది. 24 గంటల్లో దానిపైన యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళు చాలా ఇవి అనుమతులు లేవు, కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఉదాహరణకు అక్కడ డ్రైనేజ్ పైన ఆక్యుపై చేసుకొని తర్వాత సెట్ బ్యాక్స్ వదలకుండా ఫైర్ ఇంజిన్ వెళ్లకుండా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ వీటికన్నిటికీ అనుమతులకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి మన ట్రాన్స్పో ఆర్ఎన్బి తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా సోమవారం ఉదయం 11 గంటలకు నోటీస్ ఇచ్చేసి ఆ ఎన్క్వైరీకి అందరూ అటెండ్ కావాలి. ఆ అనుమతుల్లో ఏమైనా నియమ నిబంధనలు కాకుండా రూల్స్ వైలేషన్ జరిగితే ఆ బిల్డింగ్ యొక్క అనుమతులు రద్దు చేస్తూ చర్యలు తీసుకుంటాము. అలాగే ఆ బిల్డింగ్కి అనుమతులు ఇచ్చిన అధికారులపైన కూడా విచారణ చేస్తున్నాము. ఈ విచారణకు సంబంధించి సమగ్రమైన నివేదిక బుధవారం జిల్లా కలెక్టర్ గారికి మనకు జిల్లా కలెక్టర్ గారికి పంపించి ఎవరైతే అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో అలా ఒక మిగతా కట్టడాలు కూడా ఉన్నాయి. ఆ కట్టడాలలో కూడా ఈ ఎన్ఓసీలు కానీ వీటికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చట్టాలలో ఉన్న నియమ నిబంధనలు కాకుండా సొంత నియమ నిబంధనలతో పర్మిషన్స్కి ఎన్ఓసీల పద్ధతి ప్రవేశపెట్టడం కానీ ఈ బిల్డింగ్లో అతని ఓనర్ కూడా మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటిపైన సమగ్ర విచారణ జరిపి ఆ బిల్డింగ్ అక్రమ కట్టడం అయితే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆక్రమణలు కూడా తొలగించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటాము. సోమవారం విచారణకు అందరికీ నోటీసులు ఇచ్చి ఆదేశించడం జరిగింది. మనకు టౌన్ ప్లానింగ్కి సంబంధించి టౌన్ ప్లానింగ్ నామ్స్ మనం పాటించాలి. టౌన్ ప్లానింగ్స్ నామ్స్ పాటించకుండా ఏ బిల్డింగ్ అయినా కూడా అది అక్రమ కట్టడమే అవుతుంది. దానిపైన చర్యలు తీసుకుంటాం. కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై ఓజిలీ క్రాస్ రోడ్ సమీపంలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓజిలీ మండల కేంద్రమైన ఓజిలీ గ్రామానికి చెందిన శివ అనే 22 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఓజిలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిని బంధువుల సమాచారం మేరకు శివ మోటార్ సైకిల్పై శుక్రవారం రాత్రి గూడూరు నుండి స్వగ్రామానికి వస్తున్న తరుణంలో కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై ఓజిలీ క్రాస్ రోడ్ సమీపంలో ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతనిని అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఓజిలీ పోలీసులు శివ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉంచి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో లలిత జ్యువెలరీ 49వ షోరూంను ఎమ్మెల్యే వరప్రసాద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, జ్యువెలరీ అధినేత కిరణ్ ప్రారంభించారు.
లలిత జ్యువెలరీ 49వ షోరూంను గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో ఎమ్మెల్యే వరప్రసాద్, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, జ్యువెలరీ అధినేత కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బంగారు వెండి వస్తువులను తిలకించారు. ఎమ్మెల్యే మరియు ముఖ్య అతిథులను కిరణ్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. పట్టణ ప్రజలు షోరూంకు విచ్చేసి బంగారు వెండి నగలను కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ నాణ్యత గల బంగారు ఆభరణాలు అతి తక్కువ ధరకే అందిస్తూ లలిత జ్యువెలరీ గుర్తింపు పొందిందని అన్నారు. నేడు గూడూరు పట్టణంలో లలిత షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని, వీరి వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు. అన్ని పత్రికల్లో ఈ విధంగా మొదటిసారి సుప్రసిద్ధమైన బంగారం షాపు లలిత జ్యువెలరీస్ మన గూడూరు వస్తుందని చెప్తూ ఉన్నారు. అది అంత చక్కటి బిల్డింగ్ ఎక్కడ వస్తుందా ఏంటా అని చెప్పి చూస్తూ ఉన్నాం. చివరికి ఒక ఈ బిజినెస్ మ్యాగ్నెట్ అంటే తెలుగులో ఏం చెప్పాలో నాకు తెలియదు. పరిశ్రమలో కూడా ఒక ఆకర్షణీయతో కూడిన పారిశ్రామికవేత్త ఎవరంటే కిరణ్ కుమార్ గారు. వారు పుట్టి పెరిగింది నెల్లూరు అని చెప్పడం, ఆ భార్య కూడా నేను ఎక్కడైతే ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశానో ఆ చెన్నైలో ఉండడం అన్ని విధాలు కూడా మాకు సంతోషకరంగా ఉంది. ఈ రోజంతా పూర్తిగా మా నాయకులతో పాటు గోపాల్ రెడ్డి గారు, వ్యాసరెడ్డి గారు, అందరూ కలిసి కిరణ్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులతో అందరూ కలిసి అన్నీ చూసాము. చాలా రకరకాల బంగారు ఆభరణాలు, డైమండ్ ఆభరణాలు, అలాగే మంచి రాళ్లతో కూడిన ఆభరణాలు కూడా చక్కగా ఉన్నాయి కనుక ఆ తర్వాత క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని మన నమ్మకం. ఎందుకంటే అది భారతదేశం అంతా కూడా జ్యువెలరీస్ ఉంది కనుక ఆ స్టాండర్డ్ అంతా కూడా ప్రపంచమంతా కూడా గోల్డ్ స్టాండర్డ్ ఇది సేమ్, ఆ హాల్ మార్క్ ఇది సేమ్, అవన్నీ కూడా ఉంటాయి కనుక ఒక నాణ్యమైనది ప్రజలకి అందుతుంది అన్న మా నమ్మకం ఉంది. అలాగే ధర విషయం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా కూడా ఉంటుంది అన్నది మాకు నమ్మకం. అందుకే ఇప్పటికే ఇంత కొద్ది కాలంలోనే కిరణ్ కుమార్ గారు గొప్పగా ముందుకు వచ్చారు బంగారు వ్యాపారంలో. ఇది 49వ లలిత జ్యువెలరీ షాపు. అది మా గూడూరులో మా చేతుల ద్వారా నిర్మించినందుకు కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా ప్రభుత్వం తరఫున, మా అందరి తరఫున, గూడూరు ప్రజల తరఫున వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన ఎన్నికలు ఉండాలా, ఐశ్వర్యం ఉండాలా, ఇంకా ప్రతి సేవలలో ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఏ సమయంలో చక్కగా మీరు కూడా అన్ని విధాలు కూడా స్థానికులతో కలిసి మెలిసి ఉండండి, వ్యాపారస్తులతో కలిసి మెలిసి ఉండండి, మాలో పెద్ద అన్నగా ఉండండి. దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే వ్యాపారం రాజకీయంలో వారు ఏ సమయంలో చక్కగా అందరూ కూడా కలిపి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేయండి. అవకాశాన్ని వినియోగించుకోండి. వీళ్ళందరూ కూడా ఈ కూలీ తరుగు అన్నింటిలో కూడా మిగతా షాపులు అంటే కూడా తరుగులో ఉన్నాయి. ఓకే, అసలు మేకింగ్ ఛార్జ్ అనేది లేకుండా ఇస్తున్నారు. మంచి క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నెంబర్ ఆఫ్ అంటే చైన్స్ కానీ, స్వెట్స్ కానీ, రింగ్స్ కానీ ప్రతి ఐటమ్ అంత యూనిక్గా ఉంది. అందరూ మీరందరూ కూడా ఈ షాప్ ఒకసారి చూడాలని, గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా ఒకసారి ఈ షాప్ చూడాలని కోరుకుంటాం. చాలా బాగుంది షాప్, చాలా బాగుంది. ఉన్నాయి, అందరూ కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కిరణ్ కుమార్ గారు కూడా ఈ షాప్ నిజంగా అభివృద్ధి చెందాలని, షాప్ కూడా ఓపెన్ చేయాలని. గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల యందు టాప్ ర్యాంకు వచ్చిన మొదటి 3 విద్యార్థులకు 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయల నగదు బహుమతులను నెల్లూరు పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి శ్రీనివాసరెడ్డి తల్లి పేరున అందజేశారు. లాస్ట్ చిల్డ్రన్స్ డే అనుకుంటా, అక్కడ సార్ మనకి చెప్పిన ఉద్దేశం ఏంటంటే బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఈ హై స్కూల్లో చదువుకునేటటువంటి పేద విద్యార్థులు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక ఆలోచనతో ఆ రోజు సార్ చెప్పింది ఏంటంటే ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా మీలో ఉత్తేజాన్ని నింపేదానికి ఎవ్రీ ఇయర్ మనం లైన్స్ కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి సార్ మొదటిగా ఎవరైతే పాస్ అయ్యి ఉత్తీర్ణత అయ్యి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వాళ్ళకి 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000, మూడవ బహుమతిగా
పరిగణించి ఏ కార్యక్రమాలు వాళ్ళకి కావాలన్నా కూడా, ఏ అవసరాలు కావాలన్నా కూడా లైన్స్ ద్వారా మనం తీర్చగలిసిన వరకు తీర్చుతూ వస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనకు సాయి గారు చెప్పినట్టుగా చిల్డ్రన్స్ డే రోజు మన పెద్దలు టి శ్రీనివాసరెడ్డి గారు వారు పిల్లల్ని చూసి వారు ఒక ఉత్తేజంతో వారి యొక్క అభ్యున్నతికి ఉపయోగపడే రీతిలో ఫస్ట్, సెకండ్, థర్డ్, 10th క్లాస్లో వచ్చిన వారికి మనీ ప్రైజ్ ఇస్తామని, అలాగే ఆ రోజు మనం అనుకోలేదు కానీ ఆ తర్వాత మనకు 20 మంది విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి కూడా మెడల్స్ ఇవ్వాలని మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆ మెడల్స్ ఒక పాఠశాలకి, మా పాఠశాలకి వచ్చి మేము కార్యక్రమాలు నిర్వహించినట్టు చాలా సంతోషంగా ఉంటుంది మా అందరికీ. ముఖ్యంగా ఈరోజు నిజంగా మా శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ టైం ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఎప్పుడు వారి తల్లిగారి పేరుతో వారి సొంత గ్రామమైనటువంటి ఎల్లారెడ్డిపాలెం గ్రామంలో హై స్కూల్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి పిల్లలకి నగదు బహుమతి ఇస్తూ ఉన్నారు. మొన్న ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అక్కడే కాదు ఈ హై స్కూల్లో కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం కూడా చాలా అభినందనీయమైనటువంటి విషయంగా భావిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ హై స్కూల్ చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది, పిల్లలకు కూడా ఉత్సాహంగా ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఎన్నో కార్పొరేట్ హై స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఉన్నప్పటికీ మొన్ననే 100 years 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని సందర్భంగా ఓల్డ్ స్టూడెంట్స్ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఒక కార్పొరేట్ స్కూల్స్ని కూడా మర్చేటట్టు 5,000, 3,000, 2,000 రూపాయలు రివార్డు పెడుతున్నారు కాబట్టి ఇది కూడా అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జరిగే 10th క్లాస్ విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి ఈ మీరు లైన్స్ క్లబ్ ద్వారా ఇచ్చే సమర్థించుకొని కోరుకుంటున్నారు. చేపట్టడం జరిగింది. ఆయన 10వ తరగతిలో మొదటి 3 స్థానంలో వచ్చిన పిల్లలకి ప్రోత్సాహకంగా అమౌంట్ వల్ల తల్లిగారి పేరు మీద ఇస్తున్నందుకు అభినందనలు. ఈ ప్రోత్సాహం అందుకున్న విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈ మిగతా విద్యార్థులు కూడా బాగా చదువుకొని ఇంకా బాగా పైకి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లైన్స్ క్లబ్ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ప్రైజ్ ఇస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా బాగా చదివి 95% to 100% మార్కులు తెచ్చుకోవాలని, అదేవిధంగా ఈ టీవీలు, సెల్ ఫోన్లకి దూరంగా ఉండి బాగా వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇంకో దాకా వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి బాగా చదువుకోవాలని. ఈ ఫస్ట్ ర్యాంక్ స్కూల్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకున్న వాళ్ళని ఈ విధంగా ప్రోత్సహిస్తే దీన్ని చూసి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న పిల్లలు ఈసారి నేను ఈ ప్రైజ్కి పోటీ పడాలా అనే తత్వం వాళ్ళలో పెరుగుతుంది. దానివల్ల వాళ్ళలో కాంపిటీషన్ కూడా డెవలప్ అయ్యి బాగా చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇంతమంది పిల్లల్లో 1, 2, 3 వాళ్ళు వచ్చి డయాస్ మీద ఆ ప్రైజ్ మనీ తీసుకుంటా ఉంటే వాళ్ళకు కానీ వాళ్ళ కన్న తల్లిదండ్రులకు కానీ చాలా గర్వంగా ఉంటుంది. ఆ సంఘటనలు చూసిన దానివల్ల మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తి కలుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నారు. మొన్న రీసెంట్గా మా గారు శిశు మందిర్ పేద విద్యార్థులకి ఎడ్యుకేషన్ టైర్స్ వారికి విరాళంగా ఇచ్చి ఎంతో వారి సహృదయాన్ని చాటుకున్నారు. ఈరోజు టి శ్రీనివాసరెడ్డి గారు వారి తల్లి గౌరవార్థం పేద విద్యార్థులు ముఖ్యంగా పూర్తి చేసుకున్న మా పాఠశాలలో లయన్స్ క్లబ్ వారి సేవా కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. దానిని వారు కొనసాగిస్తూనే ఉంటారు. నేను నా చిన్నప్పటి నుంచి కూడా వీరి యొక్క కార్యక్రమాల మీద నాకు అవగాహన ఉంది. అటువంటి సేవా కార్యక్రమాలు వీరి ద్వారా మన పాఠశాలలో జరగడం నాకెంతో సంతోషదాయకం.
విచ్చేసినటువంటి రియాజ్ అహ్మద్ గారు మరియు పెద్దలు, ఇంజనీర్లు, ఎస్సీలు, డిఈలు, లాయర్లు వీళ్ళందరూ కూడా వాళ్లకు ఎన్ని పనులున్నా అవన్నింటినీ ఆపుకొని మన పాఠశాలకి ఒక సేవా కార్యక్రమాన్ని చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. వీరందరికీ మనం జిల్లా స్థాయిలో మన ఉన్నత పాఠశాల తరఫు నుంచి జిల్లా ర్యాంకు సంపాదించిన వారికి నేను ప్రత్యేక బహుమతి ఇస్తాను. ఇప్పుడు ముందుగానే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. ఎగ్జామ్స్ ఎప్పుడో మార్చిలో ఉంటాయి, అప్పుడు చదువుకుందాం, క్వార్టర్లీ చదువుదాం, హాఫర్లీ చదువుదాం, ఇట్లా కాకుండా ఇప్పటి నుంచే చదవండి. హ్యాబిట్ మార్చుకోండి, వాళ్ళని ఉపయోగించుకోండి, చదవండి. ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అదృష్టాన్ని నమ్ముకోవద్దు, హార్డ్ వర్క్ నమ్ముకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. అదృష్టం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ కష్టపడి పనిచేస్తే మహా అయితే బాగుపడతాను తప్ప చెడిపోయే ప్రశ్నే లేనే లేదు. కాబట్టి మీరు ఒకే ఒక సూక్తి, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఎప్పుడు కూడా మనం కష్టపడకుండా మానితే మనం ఫెయిల్ అయిపోతాం. కష్టపడతా ఉండండి, జీవితంలో కష్టపడితేనే ఎదుగుదల ఉంటుంది. సార్ చెప్పారు, ఇప్పుడు మీరు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు, పేరులోనే ఉంది ఇంటర్మీడియట్. అంటే అది ఇట్లా చిన్న స్కూలు కాదు, అట్లా పెద్ద కాలేజీ కాదు, మధ్యలో ఇంటర్మీడియట్. అంటే మీరు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ 2 సంవత్సరాలే. ఈ 2 సంవత్సరాల్లో మీ మీద మీకు కంట్రోల్ కనుకుంటే డెఫినెట్గా సక్సెస్ అయిపోతారు. అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోండి, బైపీసీ తీసుకోండి, సిఈసీ, హెచ్ఈసీ చాలా గ్రూపులు ఉన్నాయి, ఏ గ్రూప్ అన్నా తీసుకోండి. కానీ మీరు తీసుకున్న గ్రూప్లో ఎక్సలెన్సీ సంపాదించాలి, టాప్ 10లో ఉండాలి. మీరు క్లాసులో మీరు 20 మంది ఉండనండి, 50 మంది ఉండని, 30 మంది ఉండనండి, టాప్ 10లో టాప్ 5లో ఉండాలి మీరు. అలాగనే ఉన్న రోజు మీరు ఎక్కడో ఉంటారు. అది ఇంక ముందు కూడా అదే సేవా కార్యక్రమాలు, దానికి మించి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. పిల్లలందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చదువుకోవడానికి భయపడద్దు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకుంటే ఆ సబ్జెక్ట్ అంటే భయం, ఈ సబ్జెక్ట్ అంటే భయాలు పెట్టుకుంటారు. ఆ సబ్జెక్టులు అంటే భయం ఉండదు, మీకు చదువుకోవడం మాత్రమే ఇక తెలుసు. కేవలం చదువు చెప్పడానికి సార్లు ఉన్నారు. మీరు రాని సబ్జెక్ట్ని అడిగి తెలుసుకోండి, రాని వాటిని బాగా తెలుసుకొని బాగా చదువుకోండి. ఎవరికి ఏమి చదువు రాదని భయపడద్దు. ముందు మీరు భయాన్ని తీసేసి బాగా చదువుకొని మీరు కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ రావాలి అని మైండ్లో పెట్టుకోండి. మేము నెక్స్ట్ జనరేషన్కి మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తుంది. పెద్దల సమక్షంలో 2 గ్రాములు గోల్డ్ తగ్గిన మార్కులు 1 గ్రాము గోల్డ్. మనకి ప్రోగ్రాము ప్రతి సంవత్సరం ఎప్పుడూ కూడా కన్నుల పండుగగా మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా సహకరిస్తే అందరినీ అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ అంతా మాకు దేశవ్యాప్తంగా ఆనందంగా అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. So thankful to Lions Club members and all associations. I was so thankful to Lions Club members for their amount of cash prize to all my juniors. It encouraged me and my juniors. ఇష్టమైన సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్. అంతేకాకుండా 10th క్లాస్ 9th ఎండింగ్స్లోనే నేను 10th క్లాస్ నేర్చుకోవడం జరిగింది. అది కూడా మా గురువు గారైన సాయి సురేష్ బాబు సార్ నాకు కోచింగ్ ఇచ్చారు. అందరికీ 10th క్లాస్ అనేది భయం ఉంటుంది, కానీ నాకు 9th క్లాస్లోనే ఆ భయం పోయి నాకు ఒక కొత్త ఫీలింగ్ ఇచ్చిన మా సాయి సురేష్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇంటర్మీడియట్ కూడా మా సార్ 45 డేస్లో పేపర్ 1A, పేపర్ 2A కంప్లీట్ చేశారు. దానికి
మా సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంటర్మీడియట్కి వస్తారు, డిగ్రీకి వస్తారు, కానీ అంకెలతో ఆడుకోవడం అనేది వీళ్ళకి ఈజీగా ఉంటుంది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, పెన్ పేపర్ లేకుండా చెప్పేస్తూ ఉంటారు. 100 tables they can do. 32 into 38, 99 square, 49 square, 31 square, 102 into 103. మీరు స్క్వేర్లు, స్క్వేర్ రూట్లు, క్యూబ్లకు ఏమైనా అడగండి, పెన్ పేపర్లో కూడా చెప్తారు మా స్టూడెంట్స్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎక్స్పెషల్లీ మ్యాథ్స్ ఇన్ ది స్కూల్. తిరుపతి జిల్లా గూడూరు మండలం కొండగుంట గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ నందు 2022-23 సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన మెరిట్ విద్యార్థులకు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో జిప్ ఫైల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొండగుంట పాఠశాలలో ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ వారి చేత ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేయబడి మీ హెచ్ఎం గారైన కోటేశ్వరరావు గారు సార్ చేత ఇంత బాగా జరపబడటం అనేది చాలా ఆనందదాయకం. కాబట్టి మీరందరూ కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలా, ఎప్పుడైతే మనం ప్రతిభ చూపిస్తామో ఏ విషయంలోనైనా మనకి ప్రోత్సాహకాలు అనేటటువంటి ఆటోమేటిక్గా వస్తాయి అనేటటువంటి విషయం అర్థమైంది మనకి, అవునా కాదా? కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీరు చదువుల్లో మంచిగా రాణించాలా, ఆటపాటల్లో మంచిగా రాణించాలా. ఆ విధంగా మీ తల్లిదండ్రులకి మీకు పాఠాలు బోధించేటటువంటి ఉపాధ్యాయులకి అందరికీ, మీ హెచ్ఎం గారికి అందరికి కూడా మంచి పేరు తీసుకురావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి విషయాల్ని పిల్లలకి ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఈ ఒక్క పాఠశాలలోనే కాకుండా అనేక పాఠశాలల్లో జరపాలని ఆల్రెడీ వాళ్ళు. ఈరోజు మా పాఠశాలలో రోటరీ క్లబ్ వెస్ట్ వారి ఆధ్వర్యంలో 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరుచినటువంటి ఒక 10 మంది విద్యార్థులకు ఫైల్స్ బహుకరించడం జరిగింది. ఈ క్లబ్ వారు గతంలో కూడా మా పాఠశాలను దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ప్రోత్సహిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మా పిల్లలకి మీకు వీలైనంత వరకు సహాయం చేయగలరని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగానే నేను గతంలో కూడా అడిగాను సార్, మాకు బీరువా అనేది చాలా అత్యవసరమైంది సార్, ఎందుకంటే స్కూల్ రికార్డ్స్ పెట్టుకునే దానికి బీరువాలు సరిపోయినని లేవు, కాబట్టి అది మాత్రం ఒక తొందరగా వీలైనంత తొందరగా సహాయం చేయగలను కోరుతూ. విద్యా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10th క్లాస్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు మా గూడూరు వెస్ట్ క్లబ్, రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున జిప్ ఫైల్స్ని ఇవ్వడం జరిగింది. ఇవి వాళ్ళ భవిష్యత్ అవసరాలకి, వాళ్ళ సర్టిఫికేట్స్ అవన్నీ భద్రపరచుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అదేవిధంగా మేము ఇట్లా విద్యార్థులను ప్రోత్సహించడానికి మా ఎన్నో కార్యక్రమాలను చాలా ముందుగానే ప్లాన్ చేసుకున్నాం కనుక విద్యార్థులు బాగా శ్రద్ధగా చదివి తగిన ఉత్తీర్ణులు అయితే మేము మరెన్నో ప్రోత్సాహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంఈఓ మేడం గారు జగనన్న పక్కా ఇంటి నిర్మాణానికి సుఖాక్రమంగా తరలిస్తున్నారని ఇటీవల వచ్చిన సమాచారంపై వాకాడు మండల తహసీల్దార్ నరసింహారావు స్పందించి తనిఖీ చేశారు. పరిధి కనుక్కో, బౌండరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తవ్వుకోవచ్చు, ఆ బౌండరీ కూడా కనుక్కో. ఎందుకంటే ఒకవేళ ఇంకో చోటు తవ్వడం కూడా నిషిద్ధం చేయకూడదు. ఇంకా ఫోటో ఉందా తీసా, డైలీ ఫోటో కావాలి నాకు. డ్యూటీస్ చూసుకుని మార్నింగ్ కూడా 1 hour నేను ఎల్ఈసి కార్డు మనము మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అండ్ ఎంపీ పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి కొందరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఒక ఎంక్వైరీ కోసం, చెకప్ కోసం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మన వాకాడుకు సంబంధించినటువంటి బసవన కణిక నుంచి కొన్ని వాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అలర్ట్ చేయడం కోసం వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక గ్రామ తలారి అండ్ ఎంపీడీఓ నుంచి ఒక అటెండరు ఇక్కడ ఇన్స్పెక్షన్ కోసమని ఎవ్రీడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రెగ్యులర్ ఆఫీస్ వర్క్స్ టైమ్స్లోనే ఇక్కడ ఉండడం జరుగుతుంది.
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నాదస్వర కళాకారులైన దంపతులకు వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా సత్కారం జరిగింది. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరియు ఆలయ ధర్మకర్తలు వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి గారి సౌజన్యంతో ఆలయ విద్వాంసులుగా చేస్తున్న ఆలయ వాద్య విద్వాంసులుగా చేస్తున్నటువంటి లేబూరు శ్రీనివాసులు మరియు నూతనంగా ఆలయానికి వాద్య విద్వాంసులుగా వచ్చినటువంటి నూతన దంపతులు లేబూరు సాయి నవీన దంపతులకు ఈరోజు వారిని ఆలయ మర్యాదల ప్రకారం ఆశీర్వదించి వారికి స్వామివారి ఆశీస్సులను అందజేయడమే కాకుండా చేతి వృత్తులు కుల వృత్తుల వారు ఆర్థికంగా వెనకబడిపోతున్నారనే ఉద్దేశంతో మా ధర్మకర్త గారైనటువంటి కొడవలూరు దామోదర్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఆర్థికంగా చేయూతనందిస్తే బాగుంటుందనేటటువంటి వారి సలహా మేరకు ఈరోజు వారికి ఈ ప్రాంతంలో పేదలైనటువంటి అర్చకులు పురోహితులు గ్రామాలను నమ్ముకొని అతి తక్కువ జత బత్యాలతో జీవనం కొనసాగిస్తున్నటువంటి వారికి అండగా ఉండాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో సీతారామ ధార్మిక సేవా సంస్థని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉండేటువంటి కోట వాకాడు చిట్టమూరు చిల్లకూరు ఓజిలి గూడూరు నాయుడుపేట లాంటి ప్రాంతాల నుంచి కూడా ఈ పౌరోహిత్యంలో అర్చకులుగా ఉన్నటువంటి వారికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ విదేశీయులైనటువంటి వారి ఔదార్యంతో వారే కాకుండా వారి ప్రోత్సాహంతో ఇతరులు కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయాన్ని వేదికగా చేసుకుని ఈ గ్రామాన్ని వేదికగా చేసుకున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా గంధళ్ల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నారాయణాది నారాయణ ఓం నారాయణాది నారాయణ నారాయణాది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ సృష్టి అంతయు దైవలీలేనయా జీవులన్నయు బ్రహ్మ సృష్టేనయా సృష్టి అంతయు దైవలీలేనయా జీవులన్నయు బ్రహ్మ సృష్టేనయా లోకాన చీకట్లు కమ్ముకున్న వేళ అవధూతలే వెలుగు చూపేరయా లోకాన చీకట్లు కమ్ముకున్న వేళ అవధూతలే వెలుగు చూపేరయా నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ కొలగమూడిలోన వెంకయ్య వెలసెను భక్తులందరి వెతలు తీర్చేనయా కొలగమూడిలోన వెంకయ్య వెలసెను భక్తులందరి వెతలు తీర్చేనయా తలచిన వారికి కొంగు బంగారం కాదంటే కానకే పోయేరయా తలచిన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు సౌకర్యవంతంగా గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో రోటరీ క్లబ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.